నిధయే సర్వవిద్యానాం విసజే భవరోగిణాం గురువే సర్వలోకానాం దక్షిణామూర్తయే నమః. ఏబిఎన్ ఆంధ్రజ్యోతి ప్రేక్షకులకి నమస్కారం. దినఫలం కార్యక్రమానికి స్వాగతం. 2026 జనవరి నెల 22 గురువారం చవితి తిథి ఈరోజు పూర్తిగా ఉంది. శతభిష నక్షత్రం మధ్యాహ్నం 2 గంటల 30 నిమిషాల వరకు ఉంది. ఆ తర్వాత పూర్వభద్ర నక్షత్రం. ఇప్పుడు 12 రాశుల్లో ముందుగా మేషరాశి వారు. మేషరాశి వారికి ఈ గురువారం రోజున దశమంలో రవి సంచారం వల్ల అధికారుల అండదండలతో అభివృద్ధిని సాధిస్తారు. నూతన అవకాశాలు అందిపుచ్చుకుంటారు. మీ ఆలోచనలు కూడా కార్యరూపం దాలుస్తుంది. దశమంలో కుజ సంచారం వల్ల రియల్ ఎస్టేట్ రంగంలో పనిచేసే వారికి మంచి అవకాశాలు ఉన్నాయి. నూతన అవకాశాలు కానీ నూతన లాభాలు కానీ అందుకుంటారు. దశమంలో బుధ సంచారం వల్ల జన సహకారం బాగుంటుంది. పోటీ ప్రపంచంలో విజయాలను సాధించుకుంటారు. ఆర్థికంగా కూడా అనుకూలంగా ఉంది. లాభంలో చంద్ర సంచారం వల్ల మనసుకు నచ్చే సంఘటనలు కొన్ని జరుగుతాయి. సంతోషకర వాతావరణం ఉంటుంది. కుటుంబ సౌఖ్యాన్ని కూడా మీరు పొందగలుగుతారు. దశమంలో శుక్ర సంచారం వల్ల మీ మాటల వల్ల అపార్థాలు, ముఖ్యంగా స్త్రీలతో మనస్పర్ధలు, అభిప్రాయ భేదాలు రావడానికి అవకాశం ఉంది. తెలుపు రంగు వస్త్రధారణ చేయండి. మహాలక్ష్మీదేవిని సందర్శించండి. కనకధార స్తోత్రం చదువుకోండి. పేద స్త్రీలకు మీ చేతనైనంత వరకు సాయం చేయడం వల్ల మంచి ఫలితాలను పొందగలుగుతారు. వృషభ రాశి వారికి గురువారం రోజున ద్వితీయంలో గురువు సంచరిస్తున్నాడు. విద్యా సంబంధమైనటువంటి విషయాలు అనుకూలంగా ఉంటాయి. విద్యార్థులకు మంచి ఫలితాలు వస్తాయి. నూతన అవకాశాలను కూడా అందుకుంటారు. కుటుంబంలో సంతోషకర వాతావరణం ఉంటుంది. భాగ్యంలో శుక్ర సంచారం వల్ల స్త్రీజన సహకారంతో గట్టి పోటీని ఎదుర్కొంటారు. విజయం సాధిస్తారు. ఆనందకర జీవితాన్ని ఈరోజు మీరు చవి చూస్తారు. దశములో చంద్ర సంచారం వల్ల జన సహకారంతో పాటు తల్లి ఆశీస్సులు అందుకుంటారు. సంతోషంగా ఆనందంగా కాలం గడుపుతారు. లాభములో శని సంచారం వల్ల పనివారి సహకారంతో చాలా పనులు పూర్తి చేస్తారు. వ్యవసాయ రంగంలో కూడా లాభాలు అందుకుంటారు. చతుర్థంలో కేతువు సంచరించడం వల్ల కుటుంబపరమైనటువంటి ఒక్క విషయంలో నిరాశ, అశాంతి మిమ్మల్ని వెంటాడుతుంది. చందనపు రంగు వస్త్రధారణ చేయండి. గణేశ స్వామి దర్శనం, గణేశాష్టక పారాయణం, ఉలవలను పక్షులకు ఆహారంగా దానం చేయడం వల్ల సంతోషంగా ప్రశాంతంగా ఉంటారు. మిథున రాశి వారికి గురువారం రోజున జన్మరాశిలో గురువు సంచరించడం వల్ల జన సంబంధాలు పెరుగుతాయి. సమాజంలో గౌరవ మర్యాదలు, విద్యార్థులకు మంచి ఫలితాలు వస్తాయి. వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో కూడా రాణిస్తారు. దశమంలో శని సంచారం వల్ల వృత్తి ఉద్యోగ వ్యాపారాలని సజావుగా ముందుకు సాగుతాయి. మంచి అభివృద్ధిని అందుకుంటారు. సంతోషకర వాతావరణం ఉంటుంది. అష్టమంలో బుధ సంచారం వల్ల వ్యాపారాభివృద్ధి, ఆర్థికాభివృద్ధి, కుటుంబం కోసం నూతన వస్తువులు కొనుగోలు చేస్తారు. అష్టమంలో శుక్రుడు సంచరిస్తున్నాడు. ఆత్మీయ స్త్రీలు అనుకోకుండా కలుసుకుంటారు. విందు వినోదాల్లో పాల్గొంటారు. సంతోషకర వాతావరణాన్ని చవిచూస్తారు. భాగ్యంలో రాహువు సంచరించడం వల్ల తండ్రి ఆరోగ్యం విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలి. విదేశీ వ్యవహారాలు కూడా ప్రతికూలంగా ఉన్నాయి. చందనపు రంగు వస్త్రధారణ చేయండి. కనకదుర్గాదేవిని దర్శించండి. శ్రీ సూక్తం పారాయణం చేయండి. మినుములను పేదవారికి కానీ పేద బ్రాహ్మణులకు కానీ దానం చేయడం వల్ల సంతోషంగా ప్రశాంతంగా ఉంటారు. కర్కాటక రాశి వారికి గురువారం రోజున సప్తమంలో బుధ సంచారం ఉంది. జన సహకారంతో పాటు వ్యాపార విస్తరణ జరుగుతుంది. ఆర్థికంగా బలపడతారు. కుటుంబం కోసం కొన్ని వస్తువులు కూడా కొనుగోలు చేస్తారు. భాగ్యములో శని సంచారం వల్ల వృత్తి ఉద్యోగ వ్యాపారాలని సజావుగా ముందుకు సాగుతాయి. జీవిత భాగస్వామి సహకారం సంతోషాన్ని ఇస్తుంది. పరివార సహకారంతో చాలా పనులు పూర్తి చేస్తారు. సప్తమంలో చంద్ర సంచారం వల్ల జన సంబంధాలు పెరుగుతాయి. సంతోషకర వాతావరణం ఉంటుంది. ఆత్మీయుల కలయిక ఆనందదాయకంగా ఉంటుంది. వ్యయములో గురువు సంచరిస్తున్నాడు. గట్టి పోటీని ఎదుర్కోలేకపోతారు. వెనకడుగు వేస్తారు. విద్యా సంబంధమైనటువంటి విషయాలు ప్రతికూలంగా ఉంటాయి. సమాజంలో గౌరవ మర్యాదలకు ఇబ్బందికర వాతావరణం కనిపిస్తుంది. ఆకుపచ్చ రంగు వస్త్రధారణ చేయండి. షిర్డీ సాయినాథుని దర్శనం, షిర్డీ సాయినాథుని జీవిత చరిత్ర పారాయణం చేయండి. పసుపు వర్ణ పండ్లను గురువులకు ఇచ్చి వారి పాదాలకు నమస్కరించి ఆశీస్సులు తీసుకోవడం వల్ల సంతోషంగా ప్రశాంతంగా ఉంటారు. సింహరాశి వారు. సింహరాశి వారికి ఈ గురువారం రోజున షష్టమంలో రవి సంచారం ఉంది. అధికారుల అండదండలతో అభివృద్ధిని సాధిస్తారు. నూతన ఉద్యోగాలు, ఉన్న ఉద్యోగంలో పదోన్నతులు అందుకుంటారు. షష్టంలో బుధ సంచారం వల్ల వ్యాపారాభివృద్ధి, ఆర్థికాభివృద్ధి, మీ మాటల వల్ల నూతన అవకాశాలు రావడానికి అవకాశం ఉంది. సప్తమంలో చంద్ర సంచారం వల్ల జన సంబంధాలు పెరుగుతారు. సంతోషకర వాతావరణం ఉంటుంది. కుటుంబ సౌఖ్యాన్ని కూడా అందుకుంటారు. లాభంలో గురువు సంచరిస్తున్నాడు. ఆత్మీయుల కలయిక ఆనందదాయకంగా ఉంటుంది. సంతానం విషయంలో శుభవార్తలు అందుకుంటారు. విద్యారంగంలో మంచి ఫలితాలు రావడానికి అవకాశం ఉంది. షష్టములో శుక్ర సంచారం వల్ల స్త్రీలతో మనస్పర్ధలు, స్త్రీజన సహకార లోపం కనిపిస్తుంది. అభిప్రాయ భేదాలు, వృత్తి ఉద్యోగాల్లో పని భారం పెరిగే పరిస్థితి కూడా మీకు ఈరోజు ఎదురవుతుంది. తెలుపు రంగు వస్త్రధారణ చేయండి. మహాలక్ష్మీదేవిని సందర్శించండి. మహాలక్ష్మి అష్టకం చదువుకోండి. అలసందలు అనగా బొబ్బర్లను బాగా ఉడికించి లేక బాగా నానబెట్టి బెల్లం పొడితో కలిపి గోవులకు ఆహారంగా అందించడం వల్ల మరింతగా మంచి ఫలితాలను పొందగలుగుతారు. కన్యారాశి వారికి గురువారం రోజున పంచమములో శుక్ర సంచారం ఉంది. ఆత్మీయ స్త్రీలతో కలిసి విందు వినోదాల్లో పాల్గొంటారు. సంతోషకర వాతావరణాన్ని చవిచూస్తారు. కుటుంబ సౌఖ్యం కూడా మీకు అనుకూలంగా ఉంది. షష్టములో రాహువు సంచరించడం వల్ల గట్టి పోటీని ఎదుర్కొని విజయం సాధిస్తారు. నూతన కార్యక్రమాలు ప్రారంభిస్తారు. విదేశీ వ్యవహారాలు కూడా అనుకూలంగా ఉన్నాయి.
షష్టంలో చంద్ర సంచారం వల్ల ఒక్క విషయంలో అతి సునాయాసంగా మంచి విజయాన్ని సాధిస్తారు. మనసుకు నచ్చే విధంగా సంతోషంగా కాలం గడుపుతారు. సప్తమంలో శని సంచారం వల్ల మీ ఆలోచనలు కలిసి రాదు. సంతానం విషయంలో ప్రతికూల ఫలితాలు ఉన్నాయి. పోటీ ప్రపంచంలో వెనకడుగు వేస్తారు. జీవిత భాగస్వామితో మనస్పర్ధలకు అవకాశం ఉంది. ఒక్క విషయంలో తెలుపు రంగు వస్త్రధారణ చేయండి. ఆంజనేయ స్వామిని సందర్శించండి. సుందరకాండ పారాయణం చేయండి. గోవులకు ఆహార పానీయాలు అందించడం వల్ల మరింతగా మంచి ఫలితాలను పొందగలుగుతారు. తులారాశి వారికి గురువారం రోజున చతుర్థంలో బుధ సంచారం వల్ల స్థిరాస్తుల నుంచి లాభాలు అందుకుంటారు. వ్యాపారపరమైనటువంటి విస్తరణ జరుగుతుంది. కుటుంబం కోసం నూతన వస్తువులు కొనుగోలు చేస్తారు. చతుర్థంలో శుక్ర సంచారం వల్ల సృజన సహకారంతో కొన్ని కార్యక్రమాలు ప్రారంభిస్తారు. విందు వినోదాల్లో పాల్గొంటారు. షష్టంలో శని సంచారం వల్ల గట్టి పోటీలు సైతం సునాయాసంగా ఎదుర్కొంటారు. పనివారి సహకారం వల్ల ఇంట బయట చాలా పనులు పూర్తి చేస్తారు. కుటుంబ సౌఖ్యం కూడా మీకు అనుకూలంగా ఉంది. లాభములో కేతువు సంచరిస్తున్నాడు కనుక వృత్తి ఉద్యోగ వ్యాపారాలన్నీ సజావుగా ముందుకు సాగుతాయి. నిరాడంబరంగానే మంచి అభివృద్ధిని ఆదాయాన్ని అందుకుంటారు. చతుర్థంలో రవి సంచారం వల్ల తండ్రి ఆరోగ్యం విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలి. కొంతమంది ప్రభుత్వ అధికారులతో మనస్పర్ధలు వచ్చే అవకాశం ఉంది. కుటుంబంలో కూడా అశాంతికి అవకాశం కనిపిస్తుంది. నీలం రంగు వస్త్రధారణ చేయండి. సూర్య భగవాన్ని దర్శించండి. సూర్యాష్టకం చదువుకోండి. గోధుమలు కానీ గోధుమ పిండి కానీ పేదవారికి దానం చేయండి. తండ్రి ఆశీస్సులు అందుకోండి. ఈ రకంగా చేయడం వల్ల మరింతగా మంచి ఫలితాలను పొందగలుగుతారు. వృశ్చిక రాశి వారికి గురువారం రోజున తృతీయంలో రవి సంచారం వల్ల అధికారుల సహకారం పుష్కలంగా ఉంటుంది. తండ్రి సహకారం బాగుంటుంది. వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో రాణిస్తారు. దశమంలో కేతువు సంచరిస్తున్నాడు. వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో మీ నీతికి నిజాయితీకి తగిన గుర్తింపు లభిస్తుంది. అధికారుల అండదండలు కూడా మీకు అనుకూలంగా ఉంది. తృతీయములో శుక్ర సంచారం వల్ల స్త్రీజన సహకారంతో కొన్ని కార్యక్రమాలు ప్రారంభిస్తారు. వివాహాది శుభ కార్యక్రమాల్లో పాల్గొంటారు. తృతీయములో కుజుడు సంచరించడం వల్ల భూవాహన లాభాలు అందుకుంటారు. రియల్ ఎస్టేట్ రంగంలో మంచి లాభాలకు అవకాశం ఉంది. గట్టి పోటీని సైతం ఈరోజు మీరు సునాయాసంగా ఎదుర్కొని విజయం సాధిస్తారు. తృతీయంలో బుధ సంచారం వల్ల ఒక్క విషయంలో జనసహకార లోపం ఉండదు. వ్యాపారపరమైన నష్టానికి అవకాశం ఉంటుంది. ఆర్థిక సమస్యలు కూడా ఒక్క విషయంలో మిమ్మల్ని ఇబ్బంది పెడతాయి. తెలుపు రంగు వస్త్రధారణ చేయండి. సీతారామచంద్రమూర్తి దర్శనం, శ్రీరామరక్షా స్తోత్ర పారాయణం చేయండి. ఆకుకూరలు కానీ కాయగూరలు కానీ పేదవారికి దానం చేయడం వల్ల మరింతగా మంచి ఫలితాలను పొందగలుగుతారు. ధనుసు రాశి వారికి గురువారం రోజున ద్వితీయంలో బుధుడు సంచరించడం వల్ల స్థిరాస్తుల నుంచి లాభాలు అందుకుంటారు. కుటుంబపరమైనటువంటి సాంప్రదాయ వ్యాపారాలు అనుకూలంగా ఉన్నాయి. సమాజంలో గౌరవ మర్యాదలు కూడా అందుకుంటారు. ద్వితీయంలో శుక్ర సంచారం వల్ల స్త్రీజన సహకారంతో గట్టి పోటీని ఎదుర్కొంటారు. విందు వినోదాల్లో పాల్గొంటారు. వివాహాది శుభ కార్యక్రమాల్లో కూడా ఆనందంగా కాలం గడుపుతారు. తృతీయంలో చంద్ర సంచారం వల్ల జన సహకారము, అనుకోకుండా నూతన అవకాశాలు, సంతోషకర వాతావరణం ఉంది. సప్తంలో గురువు సంచరిస్తున్నాడు కనుక జీవిత భాగస్వామి సహకారం బాగుంటుంది. జన సంబంధాలు పెరుగుతాయి. వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో రాణిస్తారు. విద్యార్థులకు మంచి ఫలితాలు అందుకుంటారు. ద్వితీయంలో కుజుడు సంచరించడం వల్ల మీ మాటల వల్ల ఆత్మీయులతో అభిప్రాయ భేదాలకు అవకాశం ఉంది. భూవాహన సమస్యలు, రియల్ ఎస్టేట్ రంగంలో నష్టాలకు అవకాశం ఉంది. తెలుపు రంగు వస్త్రధారణ చేయండి. సుబ్రహ్మణ్య స్వామిని దర్శించండి. సుబ్రహ్మణ్య కరావలంబ స్తోత్రాన్ని చదువుకోండి. ఎర్రటి పండ్లను వయోవృద్ధులకు దానం చేయడం వల్ల మరింతగా మంచి ఫలితాలను పొందగలుగుతారు. మకర రాశి వారు. మకర రాశి వారికి గురువారం రోజున తృతీయంలో శని సంచరిస్తున్నాడు. జన సహకారం బాగుంటుంది. పనివారి సహకారంతో చాలా పనులు పూర్తి చేసుకుంటారు. వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో రాణిస్తారు. జన్మరాశిలో బుధ సంచారం వల్ల జన సంబంధాలు పెరుగుతాయి. పోటీ ప్రపంచంలో విజయాలు, వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో ఆర్థికంగా బలపడతారు. జన్మరాశిలో శుక్ర సంచారం వల్ల ఆత్మీయ స్త్రీలతో కలిసి వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో రాణిస్తారు. విందు వినోదాల్లో పాల్గొంటారు. ద్వితీయంలో చంద్రుడు సంచరిస్తున్నాడు. మీ మాటల వల్ల అపార్థాలు, జనాలతో మనస్పర్ధలు, అశాంతికి గురయ్యే సంఘటన ఒకటి జరుగుతుంది. నీలం రంగు వస్త్రధారణ చేయండి. లలితాదేవిని సందర్శించండి. లలితా సహస్రనామ స్తోత్రం చదువుకోండి. బియ్యం కానీ పాలు కానీ ఈరోజు పేదవారికి దానం చేయడం వల్ల సంతోషంగా ప్రశాంతంగా ఉంటారు. కుంభరాశి వారికి ఈ గురువారం రోజున పంచమములో గురువు సంచరించడం వల్ల ఆత్మీయులతో కలిసి ఆనందంగా కాలం గడుపుతారు. విద్యార్థులకు శుభ ఫలితాలు రావడానికి అవకాశం ఉంది. వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో రాణిస్తారు. మీ మాటకు విలువ పెరుగుతుంది. మంచి లాభాలు కూడా అందుకుంటారు. వ్యయములో శుక్ర సంచారం వల్ల స్త్రీజన సహకారంతో కుటుంబంలో శుభ కార్యక్రమాలు ప్రారంభిస్తారు. విందు వినోదాల్లో పాల్గొంటారు. కుటుంబ సౌఖ్యాన్ని కూడా అందుకుంటారు. జన్మరాశిలో చంద్రుడు సంచరించడం వల్ల జన సంబంధాలు పెరుగుతాయి. పోటీ ప్రపంచంలో సునాయాసంగా విజయాలను అందుకుంటారు. సంతోషంగా కాలం గడుపుతారు. జన్మరాశిలో రాహువు సంచరిస్తున్నాడు. దుబారా ఖర్చులు, దుబారా ఆలోచనలు, విదేశీ వ్యవహారాలు ప్రతికూలంగా ఉన్నాయి. చందనపు రంగు వస్త్రధారణ చేయండి. చాముండేశ్వరి అమ్మవారి దర్శనం, శ్రీదేవి ఖడ్గమాల స్తోత్రం పారాయణం చేయండి. మినుములను పేదవారికి దానం చేయడం వల్ల మరింతగా మంచి ఫలితాలను పొందగలుగుతారు. మీనరాశి వారికి ఈ గురువారం రోజున షష్టమంలో కేతువు సంచరిస్తున్నాడు. నిరాడంబరంగానే గట్టి పోటీని ఎదుర్కొంటారు. వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో రాణిస్తారు. రుణాలు తీర్చుకుంటారు. ఆరోగ్యవంతులు అవుతారు. శత్రువులు సైతం మిత్రులుగా మారడం వల్ల సంతోషంగా స్నేహంగా కాలం గడుపుతారు. లాభంలో రవి సంచారం వల్ల అధికారుల అండదండలతో
నూతన పరీక్షల్లో కానీ పోటీ పరీక్షల్లో కానీ విజయాలు సాధించి ఆనందంగా ఉంటారు. లాభంలో కుజ సంచారం వల్ల మీ మాటకు విలువ పెరుగుతుంది. రియల్ ఎస్టేట్ రంగంలో మంచి లాభాలు అందుకుంటారు. పోటీలలో మీరే విజయం సాధిస్తారు. లాభంలో శుక్ర సంచారం వల్ల స్త్రీజన సహకారం బాగా ఉంటుంది. వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో రాణిస్తారు. విందు వినోదాల్లో పాల్గొంటారు. జన్మరాశిలో శని సంచరిస్తున్నాడు. బద్ధకం వల్ల కొన్ని పనులు వాయిదా వేసుకుంటారు. సోమరితనం వల్ల కొందరి కార్యక్రమాలకు ఆటంకాలు ఏర్పడతాయి. రావాల్సిన ఆదాయం కూడా వాయిదా పడుతుంది. పనివారి సహకార లోపం వల్ల పని ఒత్తిడి అధికమవుతుంది. ఎరుపు రంగు వస్త్రధారణ చేయండి. ఆంజనేయ స్వామిని సందర్శించండి. సుందరకాండ పారాయణం చేయండి. వయోవృద్ధులకు మీ చేతనైనంత సహాయం చేయండి. ఆ రకంగా చేయడం వల్ల మరింతగా మంచి ఫలితాలను పొందగలుగుతారు. మేషము నుండి మీనం వరకు గల ద్వాదశ రాశుల వారికి గోచార రీత్యా దిన ఫలితాలు చెప్పడం జరిగింది. చెప్పిన విషయాలన్నీ స్వీకరిస్తూ పరిహారాలు పాటిస్తూ ఏబిఎన్ ఆంధ్రజ్యోతి ప్రేక్షకులైనటువంటి మీరందరూ కూడా ఆయురారోగ్యాలతో ఆర్థికాభివృద్ధిని పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సర్వే జనా సుఖినో భవంతు. నమస్కారం.